గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, మానవ దేహం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనిషిలో సంతృప్తి కలుగుతుంది. దేహం రుగ్మతలకు గురైందంటే మనసు కృంగిపోతుంది, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతుంది. ప్రస్తుతం పుట్టుకతోనే జబ్బులు వస్తున్నాయి. జీవితకాలం కొనసాగే కొలది ఆ జబ్బులు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు కొన్ని రుగ్మతలు సంక్రమిస్తూ ఉంటే జీవితాన్ని కొనసాగించేటప్పుడు మానసిక ఒత్తిడి వలన, జీవన పోరాటంలో జీవితాన్ని ఆరాటంగా కొనసాగించడం వల్ల మనిషి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒత్తిడికి లోనవటం వల్ల అతి భయంకరమైన రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి అవసరం వస్తుంది. అయితే ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? ఆరోగ్య రహస్యం అనేది 3 అంశాల్లో ఉంది. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ లేక వ్యాధి నిరోధక వ్యవస్థ. భూమండలం మొత్తంలో మానవ జాతిలో నాడీ వ్యవస్థ అత్యంత సున్నితంగా, సూక్ష్మంగా ఉంది. అది చాలా శక్తివంతంగా ఉంది. తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో అవగాహన గావించుకోగలిగినటువంటి శక్తి ఒక మానవ జాతికి మాత్రమే ఉన్నదంటే అందుకు మూల కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటమే. ఇటువంటి నాడీ వ్యవస్థలో 2 భాగాలు కీలకమైనవి. 1 మెదడు, 2 వెన్నుపాము. ఈ 2 అవయవాలు సక్రమంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 2 అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడాలి. పుష్కలంగా ప్రాణశక్తి అందించబడేటట్లయితే శరీరం కానీ, ఇంద్రియాలు కానీ సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరము, ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తే లోపల ఉన్నటువంటి అవయవ వ్యవస్థలు అవి నిరాటంకంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు, ఆరోగ్యాన్ని మించినటువంటి భాగ్యం లేదు. ఆరోగ్యం కోల్పోయిన తర్వాత మనిషి జీవితం లేక మిగిలేదేమీ లేదు. అటువంటి ఆరోగ్యం అనేది జీవితాంతం ఉండాలి. ఇవాళ తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన కొన్ని జబ్బులు సంక్రమిస్తున్నాయి. అవి అతి భయంకరమైన జబ్బులు. వాటికి నవీన వైద్య శాస్త్రంలో ఎటువంటి పరిష్కారం లేదు. మరి కొంతమంది జీవిత కాలంలో అవసరానికి మించి కార్యక్రమాలను చేపట్టడం వల్ల వాటిని సమర్థవంతంగా నెరవేర్చలేక భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి గుండె జబ్బులు కానీ, మూత్రపిండాల వైఫల్యం కానీ, పక్షవాతం కానీ, క్యాన్సర్ కానీ, కీళ్ళవాతాలు కానీ అతి ప్రమాదకరమైనటువంటి శారీరక రుగ్మతలు. ఇవి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించవచ్చు. ఈ జన్మలో జీవన విధానంలో ఉన్నటువంటి లోపాల వల్ల కూడా సంక్రమించవచ్చు. అయితే అన్నింటికి మూల కారణం ఏంటి? ప్రాణశక్తి శరీరానికి పుష్కలంగా అందకపోవటం. ఆ ప్రాణశక్తి శరీరానికి పుష్కలంగా అందకపోవటానికి మూల కారణం ఏంటంటే మనసు కుంచుకుపోవటం. కాబట్టి అన్ని రుగ్మతలు మానసికమైనవి. మానసిక మట్టంలో ఉన్నటువంటి బలహీనతలే శారీరక మట్టంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి.
మానసిక మట్టం ప్రశాంతంగా ఉంటే శరీర ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. మానసిక మట్టం అస్తవ్యస్తంగా ఉంటే శరీరం కూడా తప్పనిసరిగా రుగ్మతలు పాలవుతుంది. కాబట్టి కీలకం ఎక్కడుంది? శరీరంలో లేదు, మనసులో ఉంది. మనం దేన్ని సరిచేయాలి? శరీరాన్ని కాదు, మనసును సరిచేయాలి. శరీరాన్ని కాదు, మనసును సరిచేయాలి. మరి మనసు అంటే ఏమిటి? సమాచార పుట్ట. మనసు అంతా జ్ఞానమయం. మనసు జీవితాంతం సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటుంది. అటువంటి సమాచారం నెగిటివ్గా ఉంటే శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందదు. ఆ సమాచారం ఉత్తమంగా ఉంటే శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడుతుంది. కాబట్టి అన్ని రుగ్మతలకు మూలం ఎక్కడుందంటే మనసులోనే ఉంది. అటువంటి మనసును ప్రక్షాళన చేయాలి. మనసును పూర్తిగా కరిగించి వేయాలి. మనసును జయించగలగాలి. మనసును అధిగమించగలగాలి. మనోబలాన్ని పెంపొందించుకోవాలి. సమర్థతను పెంపొందించుకోవాలి. ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో జీవితాన్ని కొనసాగించగలగాలి. ఇవన్నీ లేకుండా శరీరానికి ఎటువంటి చిట్కా వైద్యాలను చేసినా అవన్నీ తాత్కాలికం మరియు పాక్షికం తప్ప పరిపూర్ణ మాత్రం కాదు. అందుకే గమనించండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం లేదు. ఇవాళ రుగ్మతలకు సంబంధించి వాడేటటువంటి మందులు కూడా అతి శక్తివంతమైనటువంటి రసాయనిక పదార్థాలు. వాటి వల్ల రుగ్మత తాత్కాలికంగా తగ్గినట్లుగా అనిపిస్తుంది, కానీ అది కేవలం ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. అందువల్ల నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేటట్లయితే ఇంద్రియ చైతన్యం పుష్కలంగా ఉంటుంది. అంతరంగ అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. జీవన చర్యలు అద్భుతంగా నిర్వహించబడతాయి. మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలుగుతాడు. కాబట్టి శారీరక ఆరోగ్యం శాశ్వతంగా కొనసాగాలంటే, శాశ్వతమైనటువంటి శారీరక ఆరోగ్యాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. అందువల్ల ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకోగలిగితేనే మిగతా నియమాలు మొత్తం ఉపయోగపడతాయి. ఆసనాలు కానీ, ఆహార నియమాలు కానీ, ప్రాణాయామ కానీ, సూర్య నమస్కారాలు కానీ, వాకింగ్ కానీ, జిమ్ములు కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా అవసరమే. కానీ వీటన్నిటికీ ప్రధానంగా ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక జీవకళా శాస్త్రం జోడించబడాలి. ఆధ్యాత్మికత లేకుండా ఎటువంటి చిట్కాలు పాటించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మికతను సక్రమైన పందాలు ఉపయోగించుకోగలిగితేనే భౌతిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం అంటే మనిషికి జీవితంలో ఏమీ అవసరం లేదు. అటువంటి ఆరోగ్యాన్ని పొంది జీవిత పరమాత్మ నెరవేర్చుకొని జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తూ దానిని సద్వినియోగపరచుకోవాలంటే మీరు గురు సందేశాన్ని తప్పనిసరిగా వింటూ ఉండండి. అందులో అత్యంత విలువైన సమాచారం అందించబడుతుంది. కాబట్టి మనసును ప్రక్షాళన చేసేటటువంటి సమాచారం అందించబడుతుంది. కాబట్టి మనసు విస్తరించే కొలది పుష్కలంగా ప్రాణశక్తి శరీరానికి అందించబడుతూ ఉంటుంది. కాబట్టి మనసు విస్తరించే కొలది పుష్కలంగా ప్రాణశక్తి శరీరానికి అందించబడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి మనసును వికసింపజేసేటటువంటి
గురు సందేశాలను మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అందించేటటువంటి సమాచారం వేరే చోట లభించేది కానే కాదు. అందువల్ల ఆరోగ్యాన్ని పొందటం కోసం గురు సందేశాలను సోపానాలుగా ఉపయోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్.